సింహాచలం జరిగిన సంఘటన మీద జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మన వెంకన్న స్వామి మీద ఏమంటున్నాడు ఆయన, మన వెంకన్న స్వామి మీద అసత్య ప్రచారాలు చేశారు కాబట్టి రాష్ట్రంలో ఈ దుర్ఘటనలన్నీ జరుగుతున్నాయి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ అనుకోవచ్చు అంటారా? మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి లెవన్ రెడ్డి అయితే వాస్తవంగా ఏంటంటే మనం మాట్లాడుకోవాల్సింది, మనం తెలుసుకోవాల్సింది, ప్రజలు తెలుసుకోవాల్సింది ఒకటే. ఇతను మరి మన వెంకన్న స్వామి అనంత ఆప్యాయతగా మాట్లాడినోడు తాడేపల్లిలో సెట్ ఎట్లా వేసుకొని అక్కడ ఎట్లా పూజలు చేయించావు? గుడిలో కదా అవి చేసుకోవాల్సినవి. గుడిలో పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. వాస్తవంగా ఏ ముఖ్యమంత్రి అయినా సరే నువ్వు అన్ని మతస్థుడు అయితే డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళాలా. మరి మొన్న పవన్ కళ్యాణ్ భార్య గారు అన్ని మతస్థురాలు, ఆ మొక్కుబడి పిల్లోడికి ఏదో ఆపద జరిగింది, మొక్కుబడి కోసం మరి ఆమె తలనీలాలు కూడా సమర్పించి డిక్లరేషన్ కూడా ఇచ్చి వేస్తే అంతటి జ్ఞానం లేదా నీకు జగన్మోహన్ రెడ్డి? ప్యాలెస్ల చుట్టూ అయితేనేమో దేవుడు సెట్టింగ్ లేపించుకొని అక్కడ చేయిస్తావు. మరి సతీ సమేతంగా మరి తిరుపతి దేవస్థానానికి ఒక రూల్ అనేది ఒకటి ఉంది, డిక్లరేషను, అది ఇచ్చి వెళ్ళాల. నువ్వు మరి మరి అన్ని మతం కదా. వాస్తవంగా అయితే క్రిస్టియన్ మతాన్ని ఆయన పుచ్చుకున్నారు. మనం అన్ని మతాలకి కులాలకి మనం అతిథులుగా ఉంటాం. ఇక్కడ ఒక ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఇతర కొన్ని రాష్ట్రాల్లో కలిసికట్టుగా క్రిస్టియన్లు కానీ ముస్లిం కానీ హిందూ కానీ అందరూ కూడా కలిసికట్టుగా మనం ముందుకు నడుస్తాం. వారి శుభకార్యాలకు కానీ మనల్ని ఆహ్వానిస్తారు, వారి శుభకార్యాలకి మనల్ని ఆహ్వానిస్తారు. అలా మనం ఎంతో అన్యోన్యంగా ఉండే ఒక రాష్ట్రంలో నువ్వు మతాలకు చిచ్చు పెట్టడానికి, కులాలను రెచ్చగొట్టడానికి, వీళ్ళకి తగాదులు పెట్టి గందరగోళం సృష్టించి ఒక క్రీడలాగా ఆడుకోవాలని చూసే మాజీ జగన్మోహన్ రెడ్డి, నువ్వు మా దేవుడు ఏదో పెద్ద ఆప్యాయతగా మాట్లాడుతున్నావు. ఆ రోజునేమైంది మరి? ఆ రోజున ఎన్ని మా దేవుడు అన్నోడు నువ్వు వెళ్ళాలి కదా, అక్కడికి డిక్లరేషన్ ఇవ్వాలా, చక్కగా పట్టు వస్త్రాలు అప్పచెప్పాలా, సతీ సమేతంగా వెళ్ళాలా. వెళ్ళలేదుగా నువ్వు ఏ రోజు. పోతే నువ్వు ఒక్కడు వెళ్తావు. కనీసం చెప్పులు ఇడిసే గౌరవం కూడా లేదు నీకు. అక్కడ చెప్పులు కూడా నువ్వు గుళ్ళోకి వేసుకెళ్తున్నావు అంటే నేనేమనుకోవాలా? అంటే నీకు ఒక దేవుడి మీద ఎలాంటి ఆప్యాయత లేదు, ఎలాంటి ప్రేమానురాగాలు లేవు. అది జగన్మోహన్ రెడ్డి తీరు. అయితే వాస్తవంగా ఏంటంటే అతనికి ఇతర గుడుల్లోకి వెళ్ళాలంటే అతనికి జర్లు ఈ పారుతుంటాయి, కాలు జర్లు పారుతుంటాయి అతనికి. అయితే ఇతర మతం అంటే అతనికి ఇష్టం లేదు. ఇతర మతస్థుల మీద ద్వేషం. ఆవులు చనిపోయినాయని ప్రచారం చేస్తారు, క్యూలో నిల్చున్న జనాన్ని మీద అదొక ప్రచారం చేస్తారు. నిన్న దేవాలయంలో జరిగిన అది అనుకోనికి సంఘటన, అది మానవ తప్పిదాలు జరుగుతూ ఉంటాయి, అది కామను, పోతూ ఉంటాయి, ప్రాణాలు అనేవి పోతుంటాయి. అది దేవుడు అంతమటికి రాసి పెడతాడు, అంతమటికి మనం శాశ్వతం. ఎవరు ఈ భూమి మీద శాశ్వతంగా మనం 100 ఏళ్ళు బ్రతకలేం. ఇది సత్యం. ఇది తెలుసుకో మెయిన్ ముఖ్యంగా. ఎందుకంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రికి చేసావు, నువ్వు ఎంత హుందాతనంగా, ఎంత పరిమితి మించి మాట్లాడాలి తప్ప విపరీతమైన ధోరణులతో మెంటలు ఎక్కినట్టుగా మాట్లాడితే ప్రజలు నమ్మరు. ఇక్కడ ఒక్క విషయం, జగన్మోహన్ రెడ్డి ఏమో మన వెంకన్న స్వామితోటి ఇలా చేశారు కాబట్టి ఇలా జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా అంటున్నారు. మరి వాళ్ళ పార్టీకి సంబంధించిన మాజీ మినిస్టర్ ఆర్కే రోజా వచ్చేదలికి వెంకన్న స్వామికి అపచారంగా జరిగింది కాబట్టి వెంకన్న స్వామితో పెట్టుకుంటే ఏమవుతుందో చంద్రబాబుకి తెలుసు, అలాగే రీసెంట్గా పవన్ కళ్యాణ్ కూడా రుచి చూశాడు కొంచెం అంటూ ఆమె మాట్లాడింది. అంటే వీళ్ళు చెప్పదలుచుకుంది తిరుమలలో లడ్డు కల్తీ కాలేదని చెప్పదలుచుకుంటున్నారా, లేదంటే కనుక వెంకటేశ్వర స్వామి గొప్పదనం చెప్పాలనుకుంటున్నారా, లేదా ఇంకా తక్కువ జరిగినాయి వీళ్ళకని చెప్పాలనుకుంటున్నారా? నీకు రోజు తిరుమలలోనే కనబడేది ఆమె. ఎందుకంటే ఆమె అక్కడ తిరుపతి దేవస్థానం టిక్కెట్లు అమ్ముకొని 1000 కోట్లు సంపాదించి, నీకు ఒకప్పుడు ఒక కారు కూడా ఉందో లేదో తెలియదు. వాస్తవంగా నాకు తెలిసి ఇవాళ 10 కార్లు ఉన్నాయంట. మరి 10 కార్లు కూడా హై రేంజ్ కార్లు.
అవి మరి కోట్లలోనే ఉండదో మనకు తెలియదు. ఎందుకంటే నేను ఆ కారు కొనే స్తోమత నాకు లేదు. నాకేదో 2 వీలర్ వెహికల్ ఉంది. మరి నువ్వు ఎలా సంపాదించావు? నువ్వు ఎన్ని వేల టికెట్లు అమ్ముకొని నువ్వు ఈ 5 ఏళ్లలో నువ్వు బ్రతికావు? ఆ 1000 కోట్లు సంపాదించావు. మరి దేవుడు నిన్నెందుకు ఓడించాడు? మరి ఓడించాడుగా. నువ్వు దేవుడికి మేలు చేసి ఉంటే నిన్ను గెలిపించేవాడు కదా. కనీసం ఈ నియోజకవర్గ ప్రజలైనా గెలిపించేవాడు కదా. నీ నియోజకవర్గ ప్రజలకి నీ మీద నమ్మకం లేదు, దేవుడికి కూడా నమ్మకం లేదు. మీకు పదవులు ఇస్తేనేమో పదవులను అడ్డం పెట్టుకొని ఈ విధంగా టిక్కెట్లు అమ్ముకోవటం, డబ్బు సంపాదించడం, రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించారండి 5 ఏళ్లలో. ఈ రోజా హావభావాలన్నీ తెలిసినాయి కదా. ఆమె నటి, సినీ నటి, హీరోయిన్. ఇప్పుడు ఆ క్యారెక్టర్లు కూడా లేవు. రాజకీయ క్యారెక్టర్లో బాగా రక్తి కట్టిస్తుంది. బాగా రక్తి కట్టిలో నటి కాబట్టి బాగా రక్తి కట్టిస్తుంది. మనం రక్తి కట్టిలేం కదా, మనం నటులం కాదు కదా, మనం ప్రజలు ప్రేక్షకులు చూస్తారు, ఒకసారి దెబ్బ కొట్టేస్తారు. అందుకే నీకు ఓడియటం కూడా జరిగింది. రోజా క్రీడా అభివృద్ధి చేయమంటే ఆ క్రీడా అభివృద్ధిలో కూడా బ్యాట్లు ఎరగొట్టావు. బాల్ ఎటు పోద్దో తెలియదు, నువ్వు కొడితే అది కనబడిద్దో లేదో కూడా తెలియదు. మరి అది కూడా స్కాము. 100 కోట్లు 1000 కోట్లు స్కామ్ జరిగింది. అవి కూడా కక్కిస్తారు కూటమి ప్రభుత్వం, దానిలో డౌటే లేదు. వరుసగా ఒక్కొక్కళ్ళు మరి వరుసగా రావటం జరుగుతుంది. మరి సకల శాఖ మంత్రి గారు అనేవాళ్ళు అసలు అడ్రస్సే లేరు. ఆయన ఎక్కడున్నారో తెలియదు. ఆయనకి పదవి లేదు, కానీ ప్రతి పదవికి ఆయన సకల శాఖ. మరి ఆయన సకల శాఖ లేరు, సకల భార్గవ లేరు. మరి ఎవరు అతను దొరికారు నిన్న మద్యం స్కామ్లో, శ్రీధర్ రెడ్డి. మరి వాళ్ళ కుటుంబ సభ్యులే కదా వీరంతా. అది కూడా అరబిందో అంటే ఫార్మసీ కంపెనీ ద్వారా మీ డబ్బు అంతా ట్రాన్సాక్షన్ అనేది బహిరంగ చర్చ జరుగుతుంది. ఇవన్నీ కాదు. మరి లక్ష్మీ పార్వతి గారు సడన్గా బయటకు వచ్చారు. ఆమె అంటుంది ఏంటంటే కనుక, చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా మనిషిలాగా మారు, అసలుకే నువ్వు నాస్తికుడు అని చెప్పుకున్నావు, నువ్వు మీ మామకు వెన్నుపోటు పొడిచి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నాస్తికుడు అని చెప్పుకున్నావు, ఇప్పుడైనా సరే వెంకన్న స్వామిని నమ్ము అంటే ఆమె అయితే ఒక సలహా ఇస్తుంది. ఎలా చూడాలంటారు ఈ సలహాలని? లక్ష్మీ పార్వతి అనే ఆమెను ఎప్పుడో మర్చిపోయారు. అసలు ఎవరు ప్రజలకంటే ఎవరు గుర్తులేదు అసలు. ఎన్టీ రామారావు పెళ్లి చేసుకున్నాడు, ఉంచుకున్నాడు కొన్నాళ్ళు, తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత మరి ఎన్టీ రామారావు గారు చావు కారణమే ఇప్పుడు లక్ష్మీ పార్వతి. చంద్రబాబు నాయుడు ఎట్లా అవుతాడు? ఎన్నుపోటు పొడిచాడు అంటారు. ఎన్నుపోటు అంటే ఏం పోటు అంటే నువ్వు నగలను దోచుకోవటం, ఆ రోజు పదవిలో ఉండగా నువ్వు మంత్రులను బెదిరించడం, ఎమ్మెల్యేలను బెదిరించడం, ఇది నిజం కాదా? నీ గుండెల మీద చేసుకొని చెప్పు, నువ్వు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నావు చెప్పు. ఇది నీకు 3వ పెళ్ళి. ఇంత దుర్మార్గురాలివి, నిన్ను మర్చిపోతున్నారని అంటే మీడియా ముందుకు వచ్చి పబ్లిక్గా మాట్లాడుతున్నావు. ఇదేనా నువ్వు చేయాల్సిన పని? నీ వయసు అయిపోయింది, నువ్వు మూసుకొని మూలన కూర్చోవు. ఇక నువ్వు బహిరంగ చర్చకి వచ్చి మీడియాల ముందు మాట్లాడమాక. నీకు వైసీపీ పార్టీ కూడా నీకు అంటలేదు. ఎందుకు ఉపయోగం ఏముంది? ఏమి చేయాలి, ఏమి సాధిస్తావు? ఎన్టీ రామారావు గారి భార్య అనిపించుకున్నావు కదా, మంచి పేరు సంపాదించుకున్నావు. ఆ మంచి పేరు తగ్గట్టు చెడ్డ పేరు కూడా నువ్వు మూట కట్టుకున్నావు. ఇవాళ ఇంకెందుకు నీకెందుకు అసలు? నువ్వు చేసిన చండాల పనులకి ఈరోజు కూడా ప్రతి ఒక్కరు, నీ నిజ స్వరూపం తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నిన్ను చేదరించుకోవటం, నిన్ను తిట్టడం జరుగుతుంది. లక్ష్మీ పార్వతి ఎందువల్ల అంటారు? పదే వైసీపీ నాయకులు కానీ, ముఖ్యంగా ఈ లక్ష్మీ పార్వతి కానీ, యాంకర్ శ్యామల కానీ, వీళ్ళందరూ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడే బయటకు ఎందుకు వస్తారంటారు? అబ్బా, యాంకర్ శ్యామల పేటీఎం బ్యాచ్ అధికార ప్రతినిధి అండి. ఏం అధికార ప్రతినిధి అయితే ఏ విధంగా మాట్లాడాలా? సరే, మాకు 5 ఏళ్ళు ప్రజలు మమ్మల్ని వద్దు అని మమ్మల్ని ఆపారు. సరే, ప్రజలతో మమేకమై వెళ్తామని చెప్పట్లేదే మీరు ఎక్కడా కూడా. ఏ కాడికి చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ పిల్లలు వీళ్ళ గురించి తప్ప మీరు రాజకీయంగా గురించి ఎప్పుడు మాట్లాడాల. అంటే మీరు దాచుకున్న వాటి కోసం మీరు లోన పట్టడానికే మీరు అసలు పక్కగా ఈ శ్యామల అనే పేటీఎం బ్యాచ్. మొన్న మరి శ్రీరెడ్డి కూడా అదే కదా. శ్రీరెడ్డి మరి వాళ్ళ దిబిడి జరుగుతుంది. మరి వరుస దిబిడీలు జరుగుతుంది. మీకు అన్ని ఆధారాలతో సహా దొరుకుతున్నాయి కాబట్టి మిమ్మల్ని లోన్ వేసి దిబిడి వేస్తున్నారు. అన్ని నిజాలు కక్కుతున్నారు కదా, అబద్ధాలే మీరు చెప్పట్లేదు కదా. మేము మాట్లాడింది వాస్తవం అంటున్నారు, మేము తిట్టింది వాస్తవం అంటున్నారు. అన్నీ నిజాలే చెబుతున్నారు. ఇప్పుడు నిజాలు చెబుతున్నారు, ఎందుకంటే అలాంటి రుచి అలాంటిది.
లాఠీ రుచి పడపోతే మీరు నిజాలకు అక్కరు. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి అధికారం మదంతో మాట్లాడారు ఆ రోజు. 5 ఏళ్ళు కూడా అధికారం 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 అని పెట్టుకొని అధికారం మదవెక్కి మీ పార్టీని పతనం చేసింది మీ నాయకులు, మీ కార్యకర్తలు, మీరే.